హలో యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ టమాటో ముద్దకూర ఎలా వండుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉంచుకోవాలి. తర్వాత అరటికాయలు తీసుకుని ముక్కలుగా కోసుకుని ఆ నీటిలో వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ కోసుకుని నిలవ ఉంచితే నల్లగా మారిపోతాయి కాబట్టి ముందుగా సిద్ధం చేసుకున్నట్టుగా పసుపు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుచుకొని కొంచెం కచ్చా పచ్చగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కల కింద తరుగుకోవాలి. టమాటాలు 3 తీసుకున్నాను నేను. ఆ టమాటా 3 కాయలు కూడా ప్యూరీ పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ టమాటో అరటికాయ ముద్దకూరకి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపించాను కదా. ఇప్పుడు కూర చేయడం మొదలు పెడదాము. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను నేను. 4 పచ్చిమిర్చి చీలికలు, చివరిలో కారం కూడా కలుపుతాను కాబట్టి ఈ 4 పచ్చిమిర్చి చీలికలు సరిపోతాయి. అవి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం వేసుకుని ఇంకొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం పసుపు నీళ్ళల్లో ఉంచుకున్న అరటికాయ ముక్కలు ఈ ఉల్లిపాయ తాలింపులో వేసేసుకుని తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి మళ్ళీ మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగున అంటకుండా చూసుకోవాలి. అరటికాయ కాబట్టి కింద అడుగు అంటుతూ ఉంటుంది, అందుకని మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. వేసి మళ్ళీ కలిపి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు అరటికాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ చేసుకున్నది వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం కలిపి తర్వాత ధనియాల పొడి ఇంకా కారం వేసుకొని మొత్తం కలుపుకొని కూర దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఈ కూర వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చివర్లో కొత్తిమీర తురుముకుని జల్లుకుని మళ్ళీ ఒక్కసారి తిప్పుకుని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే అరటికాయ టమాటా కూర రెడీ. నచ్చిందా? ఈ అరటికాయ కూర మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.